వచ్చినాయి. రాని వాళ్ళకు ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు సన్న బియ్యం అందినాయా లేదా? మాకు అసలు రేషన్ కార్డే లేదు. అప్లై చేసిండ్రా రేషన్ కార్డు? అప్లై చేసినాం, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అనే రీజన్ ఏమైనా చెప్పిండ్రా? ఇప్పుడు అదే పేపర్ పట్టుకొని వెళ్తున్నా. అప్లై చేసిన పేపర్ ఎందుకు రాలేదని అడగడానికి వెళ్ళిన, ప్రజాభవన్కి వెళ్ళిన, అక్కడ చూపించిన, అక్కడ కలిసి ఒక లెటర్ రాసి ఇమ్మన్నారు, లెటర్ రాసి ఇచ్చిన. ఇప్పుడు అది చేసి కూడా ఎప్పుడైతే ప్రజాపాలన స్టార్టింగ్ డే ఉండేనో అదే రోజు పోయి చేసిన. ఇప్పటి వరకు ఫోన్ వచ్చింది కానీ ఏం కార్యం జరగలేదు. అసలు ఈ పరిపాలనలో ఉచిత బస్సు అని పెట్టిండ్రు, ఉచిత కరెంట్ అని పెట్టిరు, 500 రూపాయల గ్యాస్ అని పెట్టిరు, మరి అవన్నీ వచ్చినాయా? మేడం మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, మేము పుట్టి పెరిగింది ఇక్కడిని. మరి ఇంకా అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోలేదు? రేషన్ కార్డు అసలు ఆయన పాలనలో అసలు రేషన్ కార్డు ఇష్యూ అనే చెప్పలేదు. 10 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్ళలో ఎప్పుడన్నా రేషన్ కార్డు అప్లై పెట్టి. అంటే రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ కి సంబంధించింది పక్కన పెడితే మనకున్న ఒక హక్కు, మనం ఉండే ప్రాంతం. మరి ఇన్ని రోజులు ఇక్కడే పుట్టినా అని చెప్పిండ్రు, ఇన్ని రోజులు అసలు దాని మీద ధ్యాస లేకుండేనా మీకు? ధ్యాస అంటే ఇంకా మేము అప్లై చేసినాము, ఆయన పాలన అయితే రాలేదు. రానప్పుడు నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది, 16 ఇయర్స్. ఈ 16 ఇయర్స్ లో ఇంకా మా ప్రభుత్వం నుంచి అందాల్సింది ఏది అందలేదు. 500 రూపాయల గ్యాస్ అయినా అప్లై చేసిండు, అది కూడా అప్లై చేసిన. ఏది గ్యారంటీలని 6 గ్యారంటీలు అన్నాడు, అందులో రేషన్ కార్డు అప్లై చేశాను. ఒంటరి మహిళ, నేను ఒంటరి మహిళని కాదు, అది పెట్టుకోలేదు. మళ్ళీ ఇంకేంటి ఇల్లులు అన్నారు, అది అప్లై, రేషన్ కార్డు ఉంటేనే అన్ని అన్నారు, అయినా అప్లై చేసాం. వాళ్ళు ఫోన్ చేసారు, ఒక 3-4 టైమ్స్ చేసిరు కానీ ఏం జరగలేదు. మరి వాళ్ళు వస్తారా ఎంక్వైరీకి, అది తెలియదు.